కొన్ని హారర్ సినిమాలు ఎంత డేంజరస్‌గా ఉంటాయంటే, మూవీని చూసిన కొన్నేళ్ల తర్వాత కూడా దానికి సంబంధించిన జ్ఞాపకాలు వెంటాడతాయి. కల్లోకి వచ్చి కలవరపెడతాయి. ఇలాంటి సినిమాలకు వీక్ హార్ట్ ఉన్న ఆడియన్స్ చూస్తే అంతే సంగతులు. కానీ హారర్ మూవీ లవర్స్‌కు మాత్రం ఇంతటి ఎక్స్‌ట్రీమ్ హారర్ ఉన్న సినిమాలంటేనే ఇష్టం. అలాంటి క్రేజీ మూవీ లవర్స్ కోసమే ఈ మూవీ సజెషన్. మరి మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది? స్టోరీ ఏంటి? అనే విషయాలు తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. థ్యాంక్ యూ. సెంట్రల్ జావాలోని ఒక మారుమూల గ్రామంలో స్టోరీ నడుస్తుంది. ఆది, సుమన్, ఆయు అనే ముగ్గురు చిన్న పిల్లలు ఉంటారు. ఆది, సుమన్ రోజు స్కూల్కు ఆలస్యంగా వెళ్తారు. అందుకు కారణం తమ కుటుంబాలకు పొలం పనుల్లో సహాయం చేయడం. దీనివల్ల రోజు టీచర్తో దెబ్బలు తినాల్సి వస్తుంది. దీంతో ఆమెపై తీవ్ర కోపంతో ఉంటారు. ఆ కోపంతోనే ఆది, సుమన్ మాగ్రిబు ప్రార్థనల సమయం మొదలవుతున్న తరుణంలో ఆమె చచ్చిపోతే బాగుండు అని గట్టిగా శపిస్తారు. విచిత్రంగా శాపం పెట్టిన కొద్దిసేపటికే మిసెస్ ఓరో ఒక దారుణమైన ప్రమాదంలో చనిపోతుంది. అయితే ఆమె మరణం అనుమానాస్పదంగా మారుతుంది. టీచరు చనిపోయినప్పటి నుండి ఆది, సుమను ఇద్దరి జీవితంలో ఊహించని కష్టాలు ఎదురవుతాయి. భయంకరమైన దయ్యాలు కనిపిస్తాయి. టీచరు యూనిఫామ్లో ఉన్న ఒక వింత ఆకారం వెంటాడుతూ భయపడుతుంది. నెమ్మదిగా ఆ దుష్టశక్తి వారి శరీరాలపై ఆత్మలను కంట్రోల్ చేస్తుంది. చూస్తుండగానే ఒకరోజు సుమన్ను పూర్తిగా దయ్యం ఆవహిస్తుంది. తన సొంత అన్నతో దారుణంగా గొడవ పడతాడు. తరువాత మాగ్రిబు ప్రార్థనల సైరన్ వినపడుతున్న సమయంలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. అలాగే అతని స్నేహితులు కూడా షాక్ అవుతారు. ఆదిని, మిగిలిన ఫ్రెండ్స్ని కాపాడడానికి ఆయు ఎంట్రీ ఇస్తుంది. మరి చివరికి ఏమవుతుంది? అసలు వాళ్ళను వెంటాడుతున్న ఆత్మ ఎవరిది? ఎందుకు ఆ శాపం అందరినీ చంపుతుంది అన్నది తెరపై చూడాల్సిన స్టోరీ. ఇండోనేషియా సంస్కృతి, మూఢనమ్మకాల నేపథ్యంలో సాగే ఒక భయంకరమైన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ వాక్ టు మ్యాగ్రీ 2023లో రూపొందిన మూవీని సూర్యాస్తమయం వేళ పిల్లలు బయట తిరగకూడదనే స్థానిక నమ్మకం ఆధారంగా తెరకెక్కించారు. రివ్యూ ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.